కొన్నిసార్లు పదాజ్ఞలో ఏం చెప్తున్నాడంటే, ఆకాశమందు గాని, భూమి కిందనే గాని, నీళ్ల క్రిందనే గాని ఏ రూపమును మీరు చేసుకొనకూడదు అని పదాజ్ఞలు చెప్పాడు. ఇంకా ఉన్నాయి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని ఉన్నాయి. తర్వాత నీ నీ పొరుగువాని ఎద్దేనను గాడిదనైనను ఆయన భార్యనైనను మీరు ఆశించకూడదన్నాడు. దొంగతనమును వద్దన్నాడు. చాలా ఉన్నాయి పదాజ్ఞలు. అయితే మెయిన్ ఇంపార్టెంట్ అంటే దేని రూపమును మీరు సాగలపడకూడదు అని చెప్పేశాడు. అందువల్ల మనం దేని రూపమును సాగలపడకూడదు. కారణం ఏంటంటే సాతాను ఈ భూమి మీద ఉన్న మట్టిని పట్టుకుంది. మనుషుల్లోని విగ్రహంలోన ఎక్కడ పెడితే అక్కడ. ఎందుకంటే ఈ విగ్రహం కంటికి కనబడింది అంటాను సాతాను సంబంధం. కాబట్టే మన విగ్రహాల దగ్గర పెట్టేది మనం తినవద్దనేసాడు. తర్వాత విషయం ఏంటంటే బైబిల్ ప్రకారంగా ఎక్కడను ప్రసాదం తినండి అనేది అక్కడ లేదు. కాబట్టి మనం తినకూడదు. వాళ్ళు ఎలాగైతే శనివారము సోమవారం మేము మాంసం తినమండి మాకు పెట్టొద్దు అంటారు. కొన్ని వర్క్ చేసుకున్నప్పుడు 10 మంది భోజనం చేసేటప్పుడు మనం వాళ్ళకి బలవంతం ఇవ్వంగా.